Hello all, this is Dr. Uma Shri, Mom and Me Fetal Medicine Center, వైజాగ్ నుంచి ఫీటల్ ఎకో స్కాన్ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. ఈ ఫీటల్ ఎకో స్కాన్ ఎవరికి సజెస్ట్ చేస్తారో అన్న విషయం నేను ముందు వీడియోస్లో మాట్లాడాను. సో ఆ లిస్ట్లో కనుక మీరున్నా లేదా మీ ట్రీటింగ్ ఆబ్స్టిటిషియన్ మీకు ఫీటల్ ఎకో అవసరం అని చెప్పినా లేదా మీ టిఫా స్కానే కాదు మీరు ఇంకా డీటెయిల్గా మీ బేబీ హార్ట్ గురించి తెలుసుకోవాలి అనుకున్న ఫీటల్ ఎకో చేయించుకోవచ్చు. బేసిక్గా దిస్ ఈజ్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ స్కాన్. బేబీ యొక్క హార్ట్ డీటెయిల్స్ చాలా క్లియర్గా ఇంకా బాగా మనకి చూపిస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ టు డూ దిస్ స్కాన్. సో ఒకవేళ సజెస్ట్ చేసినట్లయితే మాత్రం తప్పకుండా చేయించుకోండి. ఎందుకని మిస్ కాకూడదు, మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మై ఎగ్జామినేషన్ స్టార్ట్స్ విత్ స్టొమక్ కొంచెం పైకి వెళ్తే లంగ్స్ ఎలా ఉన్నాయి చూస్తున్నాను. తర్వాత హార్ట్, సో ఫీటల్ ఎకోలో స్టొమక్ లంగ్స్ కూడా చూస్తాం. తర్వాత థైమస్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, లంగ్స్ పక్కన ఉంటుంది, అది కూడా దీని సైజ్ కూడా చూస్తాం. సో నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు హార్ట్లో చూడండి 4 చేంబర్స్ ఉన్నాయా. ఈ 4 చేంబర్స్ మధ్యలో సెపరేట్ చేస్తూ 2 వాల్స్ ఉన్నాయి. ఇవి ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. సో హౌ దే ఆర్ మూవింగ్, ఫ్రీలీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఓపెన్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉందా లేదా అది కూడా చూస్తాం. అండ్ దీన్నే మనం ఇప్పుడు మెజర్ చేస్తాం, చేంబర్ సైజెస్. ఇప్పుడు వాల్స్ మధ్యలో నుంచి బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చూస్తాము. బేబీ మూవ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా, సో కొంచెం ఓపికగా కేర్ఫుల్గా చేయాలి మెజర్మెంట్స్. ఓకే, సో ట్రైకస్పిడ్ వాల్ E 0.28, A 0.49, E by A 0.57. అదేవిధంగా నైట్రల్ వాల్, దీని నుంచి మెజర్మెంట్స్ కూడా చూస్తున్నాం. వాల్ ఓపెన్ అయినప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుంది, హార్ట్ పుష్ చేసినప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుంది చూడాలి. సో అది చూస్తున్నాం. ఓకే, సో వాల్ కంప్లీట్గా క్లోజ్ అవుతున్నాయి, కంప్లీట్గా ఓపెన్ అవుతున్నాయి, ఈ విషయం చూసాం. ప్రతి ఒక్క చిన్న స్ట్రక్చర్ ఇంపార్టెంటే, దాని మెజర్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. స్ట్రక్చర్స్ మెజర్మెంట్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో ఇదంతా జెస్టేషన్ డిపెండెంట్, అంటే పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ నెలలో ఎంత సైజ్ ఉండాలన్నది ఉంటుందన్నమాట, దాన్ని బట్టి చూస్తాము. సో ఇప్పుడు చూడండి, చిన్ని వెజల్స్ కూడా వాటికి కూడా సైజ్ ఉంటుంది, ఏ టైంకి ఎంత ఉండాలి అని. Duct 3.9, isthmus 3.3. సో ఈ వాల్ అయోటాలో నుంచి మనకి బ్లడ్ సప్లై లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఇదే బాడీ మొత్తానికి బ్లడ్ ఇచ్చే వెజిల్, పెద్ద వెజిల్, వెరీ ఇంపార్టెంట్ వెజిల్. దీనిలో బ్లడ్ ఫ్లో మనం ఇప్పుడు చూస్తున్నాము. దీని స్పీడ్, ఎంత స్పీడ్ తోటి బ్లడ్ వెళ్తుందో మెజర్ చేస్తున్నాం. 64 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు పల్మనరీ అంటాం, ఇది లంగ్స్కి తీసుకెళ్తుంది. దీనిలో కూడా బ్లడ్ ఫ్లో మెజర్ చేయాలి. ఇది 70 సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో తీసుకెళ్తుంది.
ఈ లంగ్స్కి తీసుకెళ్లే బ్లడ్ వెజల్ మనకి ఇంప్యూర్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్ళి ప్యూరిఫై చేసి తీసుకొస్తుంది, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక చూసింది ప్యూర్ బ్లడ్ని బాడీ మొత్తానికి తీసుకెళ్తుంది ఈ అయోటా అనేది, కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వాల్వ్ ఎంత సైజులో ఉన్నాయి, ఆ వెజిల్ ఎంత థిక్గా ఉంది కూడా చూస్తాం. అదేవిధంగా ఇందాక చెప్పిన పల్మనరీ వాల్ కూడా ఎంత సైజులో ఉంది, ఆ వాల్ మూమెంట్ కూడా ఫ్రీ మూవ్ అవుతుందా, వాల్ మూమెంట్కి ఏమన్నా అడ్డుందా, ఫ్రీగా మూవ్ అవ్వట్లేదా అన్నది చూస్తాం. ఎందుకంటే ఒకవేళ వాల్ సరిగ్గా మూవ్ అవ్వకపోతే బ్లడ్ ఫ్లోకి ప్రాబ్లం వస్తుంది. వెళ్ళాల్సినంత హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉందా లేదా చూస్తాము. బ్లడ్ ఫ్లో వెలాసిటీ కూడా చూసాం కదా. ఇప్పుడు డైరెక్షన్ చూస్తున్నాం. కొన్నిసార్లు బ్లూ కలర్లో వస్తుంది, కొన్నిసార్లు రెడ్ కలర్. అంటే ఈ బ్లూ రెడ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో బ్లడ్ వెళ్తున్నది అన్నది చెప్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్ళింది. సో ఇటు సైడ్ అంటే హార్ట్ లోపలికి బ్లడ్ వస్తుంది, తర్వాత ఇది హార్ట్ బయట నుంచి వేరే ఆర్గాన్స్కి బ్లడ్ పంపిస్తుంది. తర్వాత లంగ్స్ నుంచి హార్ట్కి కూడా బ్లడ్ సప్లై వెళ్తుంది తెలుసా. హార్ట్ కంటూ కూడా బ్లడ్ సప్లై కావాలి కదా, మరి ఆ బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్తుందా లేదా చూడండి. ఈ చిన్ని చిన్ని వెజల్స్ నుంచి హార్ట్కి బ్లడ్ సప్లై వెళ్తుంది, అది చూస్తాం. ఇప్పుడు చూడండి, ఈ 4 చేంబర్స్ హార్ట్ మధ్యలో వాల్స్ ఉన్నాయి. ఈ వాల్స్ సైజ్తో సహా అంత క్లియర్గా చూడాలి. తర్వాత ఏమన్నా హోల్స్ ఉన్నాయా కూడా ఇక్కడే మనకి ఈ 4 చేంబర్స్లోనే తెలిసిపోతుంది ఈ వ్యూలోనే. సో ఒక చిన్న హోల్ ఉంటుంది హార్ట్లో,